నమస్తే అండి. ఈరోజు మనం గో ఆధార్ స్వదేశీ స్టోర్‌లో ఉన్నాము. ఇదొచ్చేటప్పటికి కూకట్పల్లి, హైదరాబాద్‌లో ఉంది. సో, ఇక్కడ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు 'దవా చాయ్' అని కూడా. సో, ఈ కంబైన్డ్ స్టోర్‌లో మనం ఇవాళ ఉన్నాము. సో, ఇవాళ భరత్ గారితో మనం ఈ యొక్క స్వదేశీ స్టోర్‌లో ఏ ఏ ప్రొడక్ట్స్ అవైలబుల్‌లో ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రత్యేకతలేంటి, వాళ్ళ దగ్గరున్నటువంటి యొక్క ప్రొడక్ట్స్‌లో ఉన్నటువంటి లైక్ ధీమా ఏంటి, లైక్ వాటి యొక్క యూనిక్‌నెస్ ఏంటి అనేది గూడా ఈరోజు వివరంగా వారినడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ దగ్గర ఎటువంటి యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి? అంటే హెర్బల్ రిలేటెడ్. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మనకి అన్ని వాటిల్లో, అన్ని స్టోర్స్‌లో అంటే మన మెయిన్ ప్రొడక్ట్ అండ్ హైలైట్ ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్ వచ్చేసి మన దవా చాయ్. రావచ్చా? సో, దవా చాయ్ అనేది ఒక 24 రకాల వనమూలికలతో తయారు చేసిన టీ అన్నమాట. ఓకే. టీ ఇన్ ద సెన్స్ మీకు ఇందులో చాయ్ పత్తా ఉండదు, కెమికల్స్ ఉండవు, కలర్స్ ఉండదు. టీ పౌడర్ కంప్లీట్‌లీ జీరో. ఓకే. ఇదంతా కూడా డైరెక్ట్ వనమూలికలు. సేమ్ ఓకే. పాతకాలంలో మనకి కషాయాలుంటాయి గదా! సో, అవునవును. జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా అప్పుడు అందులో అందరూ కషాయాలు తాగేవాళ్ళు. అవును. వాము అని, బార్లీ అని ఇట్లా సేమ్ అట్లనే కషాయాలతో తయారు చేసిన ఒక డీటాక్స్ డ్రింక్ లాగా. అవును. సో, ఇదేంటంటే మా గురువుగారు డాక్టర్ గుమ్మడి శ్రీనివాస్ గారేంటంటే ఒక 22 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక్కొక్క ఓకే. ఇంగ్రీడియెంట్ మీద ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ అసలు టోటల్ ఏం పని చేస్తుంది, ఎట్లా అనేది దాని మీద ఒక రీసెర్చ్ చేసి ఇది ఒక ఫార్ములా చేశారన్నమాట. ఇది ఓకే. కరోనాలో బయటకొచ్చింది. ఓకే. సో, అప్పుడు గూడా ఏంటంటే, మనకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి వీళ్ళకి డీజీపీ మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక 5,00,000 ఓకే. ప్యాకెట్లు ఫ్రీగా ఇయ్యడం జరిగింది. ఓకే. అప్పట్లో హరీష్ రావు గారి చేతుల మీద మన కరోనా కిట్స్‌లో గూడా అందరికి మన దబాచా ప్యాకెట్సే పంపారనమాట. ఓకే. సో, ఇదేంటంటే నేచురల్ మంచి ఇమ్యూనిటీ బూస్టర్, బ్లడ్ ప్యూరిఫైయర్, ఇమ్యూనో ఓకే. మాడ్యులేటర్ ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియెంట్‌కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. ఓకే. సో, ఇందులో మెయిన్‌లీ అశ్వగంధ ఉంది. అశ్వగంధ అంటే స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది. ఓకే. సో, తిప్పతీగ ఇమ్యూనిటీ బూస్టర్, త్రిఫల ఇమ్యూనిటీ బూస్టర్, మంజిష్ట అండ్ వాతనారన్ ఇవన్నీ బ్లడ్ ప్యూరిఫైయర్స్. ఓకే. అట్లే సో, 24 రకాలు. 24 రకాలుంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ స్పెషాలిటీ ఉంటుంది. లైక్ ఓకే. లెమన్ ఉంది యాంటీ ఆక్సిడెంట్. పుదీనా యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క వెయిట్ లాస్‌కి పనిచేస్తుంది. ఓకే. నేలవేమో నెల ఉసిరి బీపీ కంట్రోల్ చేయడానికి పనిచేస్తాయి. ఓకే. సో, ఇట్లా ఒక్కో ఇంగ్రీడియెంట్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది. ఎవరైతే చాయ్‌కి అలవాటు పడి దాన్ని మానలేకపోతూ అదొక ఓకే. వ్యసనం లాగా అంటే వాళ్ళు మానేయాలనుకుంటారు. బట్ అరే! అవును. చాయ్ తాగకపోతే తలనొప్పొస్తున్న ఫీలింగ్ అవును. అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆల్టర్‌నేటివ్ ఇది. సో, ఓకే. హెల్తీ ఆల్టర్‌నేటివ్ ఫస్ట్ థింగ్. ఓకే. సో, దీనివల్ల ఏంటంటే ఎవరికైనా స్లీప్ డిసార్డర్స్ ఉన్న ఓకే. వారికి, నెక్స్ట్ థింగ్ ఎవరైతే బాగా స్ట్రెస్ ఫీల్ అయితున్నారో, ఓకే. ఎనర్జీ సుమారుగా తక్కువుండి, ఎన్ని రకాల రోగాల్ని ఇది అరికడుతుంది? ఇది ఆల్‌మోస్ట్ అంటే బాడీలో అన్ని టైప్స్ ఆఫ్ మెయిన్‌లీ ఓకే. ఏంటంటే మనకి ఆయుర్వేదంలో ఇన్ని రకాలు, అన్ని రకాలు అని ఉండవు. వాత, పిత్త, కఫ అని ఉంటాయి మెయిన్‌లీ. అవును. వాత, పిత్త, కఫ అంటే హీట్, ఎయిర్ అండ్ ఓకే. వాటర్. ఆ 3 ఓకే. తత్వాలు. ఓకే. అగ్ని, వాయువు, జలతత్వం. ఈ 3 ఉంటాయి. ఓకే. ఇవి 3 బ్యాలెన్స్ సమతుల్యత ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్నట్టే. ఓకే. బట్ ఏవైతే మనకి హై అయితున్నాయనుకోండి, ఇప్పుడు హీట్ ఇంక్రీజ్ అయిందంటే పిత్తతత్వం పెరిగినప్పుడు కొన్ని సమస్యలొస్తాయి. అవును. సో, అట్లా ఆ 3 ఎలిమెంట్స్‌ని బ్యాలెన్స్ చేసేలాగా కూడా ఈ దవాచాయ్ పనిచేస్తుంది. ఓకే. సో, ఇంకా ఏంటంటే ఈ దవాచాలో మనం ఒక 300 వెరైటీస్ దాకా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దాంట్లో కొంచెం సోంపేసి సోంపు ఓకే. డైజెషన్‌కి బాగా పనిచేస్తుంది. సోంపేసి మరిగిచ్చి. ఓకే. లేదు కొంచెం లెమన్ జ్యూస్ ఆర్ దాల్చిన చెక్క ఇవి యాడ్ చేసి తీసుకుంటే మంచి వెయిట్ లాస్‌కి పనిచేస్తుంది. ఓకే. ఇట్లా ఓన్లీ ఒక దవాచాలో ఒక 300 రకాల దాకా చేసుకోవచ్చు. అచ్చా! కొంతమంది ఫ్లేవర్ టీస్ తాగుతుంటారు. అంటే శంఖపుష్పి పూలని ఇట్లా. అది ఒక బ్రెయిన్ హనీ ఎన అని అట్లా. హనీ ఇట్లా మీకు నచ్చిన ఫ్లేవర్ జింజర్ ఏసుకోవచ్చు. కాఫ్ అండ్ కోల్డ్ ఉంటే కొంచెం జింజర్ పెప్పర్ ఏసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది ఎర్లీ మార్నింగు లైక్ పడగడుపున లెమన్ అండ్ తేనె యేసుకొని యాహ్! తాగుతారు యాహ్! వెయిట్ లాస్ కోసం. అవును. సో, సేమ్ వాళ్ళు దీంట్లోనే గూడా సేమ్ వాళ్ళకదే టేస్ట్ నచ్చుతుందనుకోండి. సేమ్ ఇందులో మన దవాచాలో గూడా కొంచెం నిమ్మరసం అండ్ హనీ కొంచెం చల్లారాక వేడి దాంట్లో హనీ ఎయకుండా కొంచెం చల్లారాక హనీ కలుపుకొని తాగేస్తే మంచి డిటాక్స్ డ్రింక్ లాగా గూడా పనిచేస్తుంది. ఓకే. ఇది మీ దగ్గర ఆల్రెడీ రెడీమేడ్ దవాచాయ్ ప్యాకెట్స్ ఉంటాయనా? అంటే ఆ యొక్క వనమూలికలతో చేసినటువంటి యాహ్! ఆ మూలికల దొరుకుతుంది. ప్యాకెట్. యాహ్! దొరుకుతుందండి. మన స్టోర్‌లో ఒక 3 టైప్స్ ఆఫ్ సైజెస్‌లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే. 50 గ్రామ్స్ ఒకటుంది. 100 గ్రామ్స్ ఒకటుంది. 200 ఓకే. గ్రామ్స్ కూడా ప్యాకెట్ ఉంది. ఇట్లా బేస్డ్ ఆన్ వాళ్ళ ఫ్యామిలీని బట్టి, ఓకే. వాళ్ళ డిస్టెన్స్ అంటే దూరభారం ఉన్న వాళ్ళైతే కొంచెం పెద్దయి తీసుకుంటారు. నార్మల్‌గా అయితే మీడియం సైజ్ వచ్చేసి 100 గ్రామ్స్ ఉంది. ఓకే. సో, మీకు ఇంట్లో ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ యావరేజ్‌గా ఉన్నారనుకోండి. ఒక ప్యాకెట్ ఎన్ని డేస్ వస్తుంది? యాక్చువల్లీ దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే దవాచాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది మొత్తం వనమూలికలు. మీకు దీన్ని టీ కట్ అంటారు. మన ఓకే. అగ్గిపుల్ల ఎట్లయితే ఉంటాయో అట్లా ఒక్కొక్క వనమూలిక డైరెక్ట్ దాని పీసెస్ ఉంటాయి. ఓకే. పౌడర్ లాగా ఉండదు. పౌడర్ ఫార్మ్ లాగా చాయ్ పత్తా లాగా ఉండదు. ఓకే. ఇదేంటంటే ఒక పెద్ద గ్లాస్‌కి 200 ఎంఎల్ ఓకే. లేదు మీరన్నట్టు నలుగురు కుటుంబం అనుకోండి. ఓకే. నలుగురు అంటే ఒక 400 ఎంఎల్ నీళ్ళు తీసుకొని ఒక 2 స్పించెస్ అంటే ఓకే. 3 వేళ్ళతో వచ్చినంత 2 సార్లేస్తే ఓకే. రోజుకి 4 గ్రాములైతే సరిపోతుంది. సో, ఓకే. దాన్ని మరిగించి వడగట్టి తాగుతారు గదా! ఇంకా స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో మళ్ళీ ఒక 400 ఎంఎల్ నీళ్లు పోసి పక్కన పెట్టేసి,
మళ్ళీ ఈవినింగ్ పూట మరిగిస్తే మళ్ళీ సెకండ్ టైమ్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ టైమ్ అట్లా 3-4 సార్లు వరకు తీయొచ్చు. దాని నుండి సేమ్ ఓకే. ఒక్కసారి వాడిన టీ పౌడర్‌లో 4 డైలీ సార్లు మనం వరకు తీయొచ్చు. 3-4 టైమ్స్ అదే వాడొచ్చు. 50ని వాడేయొచ్చు. వాడేయొచ్చు. అట్లా డైలీ 4 గ్రామ్స్ అనుకుంటే గిన వాళ్ళకి ఆల్‌మోస్ట్ ఒక 22 డేస్ నుంచి 23 డేస్ మధ్యలో వస్తుంది. ఓకే. ఒక 100 అర్థమైంది. గ్రామ్స్ ఇంటూ 4 అంటే 25 రోజులు. ఒక హుహు. కొంచెం ఎక్కువ తక్కువైనా గాని 23 రోజులు ఒక ఫ్యామిలీ రోజుకు 3 పూటలు తాగినా సరిపోతుంది. సరిపోతుంది.